హలో నమస్తే. మలయాళ మూవీ అయిన మార్కో జనవరి 1 నుండి తెలుగులో రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఇప్పుడే చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కించిన మలయాళంలో అయితే ఈ మూవీ డిసెంబర్ 20నే రిలీజ్ అయింది. ఇప్పుడు జనవరి 1న తెలుగులో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇండస్ట్రీ రివ్యూలోకి వెళ్తే జార్జి అనగా సిద్దిక్, టోనీ అనగా జగదీష్, మరికొంతమంది గోల్డ్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ లో జార్జి తమ్ముడు అంధుడు విట్టార్ విసన్ని, అతని ఫ్రెండ్ వసీని కొంతమంది చంపేస్తారు. ఈ విషయం లండన్ లో ఉన్న విట్టర్ కి మార్కో అనగా ఉన్ని ముకుందానికి అతనికి తెలిసి తన తమ్ముడిని చంపిన వాళ్ళని చంపడానికి ఇండియాకు వస్తాడు. అప్పటికే తనకి యుక్తితో అనగా యుక్తి తెరేజాతో నిశ్చితార్థం అయి ఉంటుంది. మరి ఇట్టర్ని ఎవరు చంపారు, వాళ్ళని మార్కో పట్టుకున్నాడా, మార్కో మరియా ప్రేమ ఏమైంది, గ్యాంగ్స్టర్ కథ ఏమిటో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే, తమ్ముడిని చంపిన వాళ్ళమైన అన్న పగ తీర్చుకోవటానికి రావటం అనే పాయింట్ తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. ఈ సినిమా కథ కూడా సింపుల్ లైనే. ఫస్ట్ హాఫ్ లో తమ అక్రమ బిజినెస్ సీక్రెట్ తెలిసాయని వసీని కొంతమంది చంపేస్తారు. వాళ్ళని వాసనతోనే అంధుడు విక్రమ్ కనిపెడటంతో అతన్ని కూడా చంపేస్తారు. దీంతో తన అన్నయ్య మార్కో జార్జీని తనను పట్టుకునే వాళ్ళని వెతకడంతోనే సాగుతుంటుంది. ఇక ఇంటర్వ్యూలో అయితే హీరోను ఎవరు చంపారో తెలిసిపోద్ది. అయితే ఎవరు పంపారో ఆడియన్స్ కి అయితే ముందే తెలుస్తుంది. కాబట్టి ఇంటర్వ్యూలో అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఇక సెకండ్ హాఫ్ అయితే హీరో వాళ్ళపైన ఎలా రివెంజ్ తీర్చుకున్నాడు, వాళ్ళు హీరోని తన ఫ్యామిలీని ఏం చేశారు అన్నట్టుగా సెకండ్ హాఫ్ సాగుతుంది. ఈ సినిమా ఇప్పటికే 60 కోట్లకు పైగానే సాధించి పెద్ద హిట్ అయిందంటూ ఈ సినిమాలో వైలెన్స్ బాగా ఎక్కువగా ఉందని, మలయాళ సినిమాల్లో అయితే ఈ రేంజ్ లో వైలెన్స్ ఎక్కువగా లేదు కాబట్టి అక్కడ క్లిక్ అయింది. ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో అయితే వైలెన్స్ ఎక్కువగా చూపించాడు. మొదటి నుండి హీరోని ఎలివేషన్ చేసే సీన్లతో ఫుల్ క్లైమాక్స్ లో ఒక్కసారి జీరోని చేస్తాడు. మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్ళీ క్లైమాక్స్ లో హీరోకి ఎలివేషన్ చేస్తాడు. ఈ సినిమాకి కథనం కూడా సింపుల్ గా ఉంటుంది. కాకపోతే యాక్షన్ సన్నివేశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అవి కూడా ఎక్కువగా నరుక్కోవడంతో వైలెంట్ గా సాగుతాయి. ఈ క్లైమాక్స్ అయితే మరీ దారుణంగా డిజైన్ చేశాడు. ఈ సినిమాని ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళకపోవడం చాలా మంచిది. ఈ సినిమాలో కొన్ని వైలెన్స్ సీన్లకైతే సెన్సార్ ఎలా ఓకే చెప్పారో అర్థం కావటం లేదు. డైరెక్టర్ అయితే ఆ సీన్లు ఎలా తీయగలిగాడోను అనిపిస్తుంది. ఇక నటుల పర్ఫార్మెన్స్, ఉన్ని ముకుంద్ అయితే ఈ మూవీలో తన బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి. యాక్షన్ సీన్లతో స్టైలిష్ గా అదరగొట్టాడని చెప్పాలి. జగదీష్, కబీర్ సింగ్, అభిమన్యులు నెగిటివ్ రోల్ లో అదరగొట్టారు. యుక్తి తేజ్ అయితే కాసేపే కనిపించిన అలరించింది. సిద్దిక్ కి ఫ్రీ క్లైమాక్స్ లో అయితే మంచి ఎలివేషన్ ఇచ్చాడు. అంధుడి పాత్రతో నటించిన ఇషాన్ తన నటనతో మెప్పించాడని చెప్పాలి. ఇక మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్లు అయితే సినిమాటిక్ షాట్లు బాగున్నాయి. ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాని బాగా ఎలివేట్ చేసిందనే చెప్పాలి. సింపుల్ కథనం అయినా గానీ సాంకేతికంగా దర్శకుడు బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ఇక నిర్మాణ పరంగా కూడా బాగానే ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. మొత్తానికి మార్కో సినిమా ఓవర్ వైలెంట్ తో ఓ రెగ్యులర్ రివెంజ్ యాక్షన్ డ్రామా. పిల్లలని ఫ్యామిలీని ఈ సినిమాకి దూరంగా ఉంటే మంచిది. ఈ వీకెండ్ లో వీలుంటే వన్ టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.